కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వచ్చినటువంటి సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వీళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సత్యమేత జయతే అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిషనల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయినప్పుడు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలంతా చేశారు. అమరావతి మహిళలు వీళ్ళందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిందని చెప్పి జబ్బలు తెచ్చుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ కూడా, అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి మహిళలు ఆ విధంగా మాట్లాడితే ఎక్కడా కూడా వాళ్ళని సమర్థించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుని ఖండిస్తూ ఆయనకి సమర్థించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు బెయిల్ వచ్చినప్పటికి కూడా న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యాలు కాపాడబడ్డాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటంటారు వీళ్ళ ఆనందం ఎంత కూడా? ఏమి లేదండి, ఇప్పుడు బెయిల్ రావటం వల్ల అతనేం తప్పు చేయలేదని ఏం లేదు కదా. బెయిల్ ఎవరికైనా వస్తుంది. మర్డర్ చేసినోడు కూడా 60 రోజుల తర్వాత 45 రోజులకు వస్తుంది, లేదా 60 రోజులు బెయిల్ వస్తుంది. అంటే మర్డర్ చేయనట్లు లెక్క. ఇక్కడ నిన్న కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా వక్రీకరించి వాళ్ళు సుప్రీంకోర్టు ఏదో తలంటున్నట్టు అధికారులు నిందించినట్టు రాశారు. అది దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెట్టాలి వాళ్ళు, వాళ్ళ వ్యాఖ్యలు వక్రీకరించినట్టు. ఇక సత్యమేవ జయతే అన్నారు కదా, అది సత్యమేవ జయతే అసలు పలకూడనోడు ఎవరన్నా ఉంటే వీళ్ళే. అంతేనంటే మిగతాడు ఎవరన్నా పలకొచ్చు, కానీ కొన్ని నిషేధించాలి. వాళ్ళ నోట్లోంచి మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే అన్నీ అబద్ధాలు చెప్తారు. వీళ్ళ ఆనందం ఎంతసేపు నిలబడదు. ఎందుకంటే లోకేష్ గారు 2000 వాళ్ళ ఖాతాలో పోతున్నాయని మాట్లాడారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ అయ్యాడు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అర్థ పెట్టాలి. వాళ్ళు నిరూపించలేకపోతే, సాక్ష్యం చూపించలేకపోతే మీ మీద చర్యలు ఉంటాయని చెప్పాడు. లోకేష్ గారు ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే యువ నాయకుడు, ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు ఇలాంటి విషయాల్లో ఇలాంటి సవాలు విసిరినప్పుడు జవాబు రాకపోతే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు అతను ఇంకో 2 మెట్లు ఎక్కుతాడు కార్యకర్తల దృష్టిలో, రెబల్ స్టార్ లాగా మారుతాడు అన్నమాట. అలా కావాల్సింది అదే ప్రజలకు. ఇప్పుడు యూత్ కనెక్ట్ అవ్వాలంటే నువ్వు అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలా, ధర్మంగా చేయి, పద్ధతిగా చేయి, నిజాయితీగా చేయి, కానీ ఎదురు దాడి చేయి. మీద పడిపో, మచ్చల పూలు మీద పడిపోయినట్టు పడిపోవాలా మీద. ఏంటండి అలా చేయాలా. ఇప్పుడు కరెక్ట్గా లోకేష్ గారు అన్నాడు, నేను మడతెట్టడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ 2000 ఆ బుద్ధి లేదా, ఆ బుద్ధి లేదా 2000 ఆయన ఎలా తీసుకుంటాడండి అసలు? ఎవడన్నా నమ్మిలా ఉండాలి. అయితే ఒకటి, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ మేము నిజం మాట్లాడదాం అనుకుంటారు, నిజాన్ని నమ్ముతారు. అది నిలకడమే తెలుస్తుందిలే, ఒకవేళ వాళ్ళు దాన్ని కాదన్నా కానీ అనుకుంటారు. కానీ వాళ్ళు అబద్ధం చెప్తారు, అబద్ధాన్ని పదే చెప్తారు, మళ్ళీ చెప్తారు, చెప్పిందే చెప్తారు. విష ప్రచారం చేస్తారు, అసత్య ప్రచారం చేస్తారు. దాన్ని అది నిజమనుకుని అనేక మంది దాన్ని సపోర్టివ్గా మాట్లాడిస్తారు. కొన్నాళ్ళకి అది జనం నమ్ముతారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయిపోద్ది. ఏమో ఇది చెప్తున్నారు కదా అన్న లెక్కలోకి వచ్చేస్తారు. ముందు అబద్ధమేనా అనుకుంటారు, కొన్నాళ్ళకి అది నిజమేమో అన్న లెక్కలోకి వస్తారు. అది 2019లో అయితే జరిగింది. కాబట్టి ఈ విషయంలో మొగ్గలోనే తుంచేయాలి. ఇప్పుడు 24 గంటలే టైం ఇచ్చాడు, బలి చేశాడు అతను. ఇప్పుడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు బయట తీసుకొస్తాం వల్ల నాకు కూడా అనిపించింది 2 రోజులు చాలే అని. అతను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి భార్య కూడా ఆయనే ఉద్యోగం ఇప్పించాడు, తెలుసా? ఓకే, వాళ్ళ భార్యకు కూడా. అసలు అతను కొమ్మినేని శ్రీనివాసరావు చంద్రబాబు గారి దగ్గర కూర్చుని కోట దగ్గరికి ఎవరిని రానివ్వకుండా దడిగట్టించిపోయాడు. అబ్బాయి చాలా వ్యవహారం చేసాడు అతను. మీకు చంద్రబాబు గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళే శత్రువులు అయిపోయి తర్వాత మేము తిడతారు. ఎందుకంటే ఆయన దగ్గర శుభ్రంగా లాగేసుకుని ఇంకా పెట్టండి అంటే పెట్టకపోతే కోపం వస్తుంది కదా. ఇప్పుడు రోజు పొద్దున్న సాయంత్రం టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఇప్పించి బండ్లో పెట్రోల్ పోసి 10 వేలు తిప్పుకుని 11వ రోజు ఏ కారణం చేతన్నా కానీ మీరు ఇవ్వటం కుదరలేదనుకోండి, మీరు శత్రువు అయిపోతారు. ఇదే అంతే. ఏదో అడిగేసి ఉంటాడు గట్టిగానే, లేకపోతే పెద్ద వీళ్ళందరూ దుబ్బేస్తారు కదా, అలాంటివి ఏదో అడిగేసి ఉంటాడు అప్లికేషన్. చంద్రబాబు గారు అడ్డుగోలు అప్లికేషన్ చేయడు. కాలేజీ సీటు, ఏదైనా ఉద్యోగం ఇలాంటివి కావాలితే ధర్మంగా పద్ధతిగా ఉండి చేస్తాడు. ఎవరికైనా బతుకు తెరువు కోసం ఏదైనా ఇది చేసుకుంటానంటే చేయటం అలాంటివి చేస్తాడు తప్ప ఆ కొండ దొబ్బేస్తారని అంటే దొబ్బనే ఉండాలి. ఇదని రాజశేఖర రెడ్డి కాదు అలా దొబ్బేయడానికి. కొండ దొబ్బేస్తే నువ్వు సగం తీసుకుని సగం పట్టుకొచ్చి అంటాడు రాజశేఖర రెడ్డి అయితే. అలాగే వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గెలిపారు. అక్కడి నుంచి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయిపోయారు వీళ్ళంతా, ఈ దొంగల ముఠా అంతా. అది కారణం ఇప్పుడు ఈయన మీద కోపానికి. సరే, ఇప్పుడు ఆ పాత ఇది పెట్టుకుని చంద్రబాబు సహజంగానే ఆరుజోలికి ఆయన పానే సావనని వదిలేస్తాడు. అలాంటి వీడు చంద్రబాబు అంటే ఈతాడు, సరే సావనని వదిలేసి ఉంటాడు. అందుకని వీళ్ళు వాదించలేదు, ఆర్గ్యుమెంటు అడ్డుకోలేదు. అతను బెయిల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఏమండి అతను హైకోర్టుకి వెళ్ళకుండా సుప్రీంకోర్టుకి ఎలాగొచ్చాడు? ఇక్కడ ఏముంది మతలబ్బు? అసలు వెకేషన్ బెంచ్ మీద అర్జెంట్గా ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇలాంటివన్నీ అడుగుతారు. అసలు మీరు నాట్ బిఫోర్ మీ అని పెట్టాలని దీనికి కుదరదు, మాకు ఏదో అనుమానంగా ఉందని అన్నారనుకో, అడేస్తారు వాళ్ళు న్యాయవాదులు. నిజంగా అతను రానివ్వకూడదని అనుకుంటే కనుక
70 ఏళ్ళు అయితే మరి చంద్రబాబు గారు 70 ఏళ్ళు అప్పుడు మీరు ఉండవలసిందండి అక్కడ అంటారు. చంద్రబాబు గారు 70 ఏళ్ళు కదా, అవునండి, ఇంకా ఎక్కువ ఆయనకి 73 ఏళ్ళు. మరి ఆయన మరి అప్పుడు లేవా, ఆయన 70 వాళ్ళ కళ్ళు లేవు అప్పుడు. ఇవన్నీ చూస్తారు. వాళ్ళు కావాలనే పట్టించుకోలేదు అంతే. ఏంటండి వాళ్ళు మొబైల్ ఏమైనా అనుకున్నారు, అందుకని వచ్చింది. వీళ్ళు వద్దనుకుంటే నువ్వు ఏం గెలుకున్నా పిల్లి మొగలేదైనా రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీ జమానా అయిపోయింది, నీ కథ ముగిసింది, మీ ప్రస్థానం అయిపోయింది, నీది ముగిసిన చరిత్ర. త్వరలో నీకు ఈ కారాగారము ఆహ్వానం పలుకుతుంది. అది పరిస్థితి. మరి అయితే ఇప్పుడు కొమ్మినేని గారికి అంతమంది లాయర్లు ఖర్చు పెట్టి మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెప్పించాల్సినంత అవసరం, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఆయన విషయంలో? అదని కాదండి, వాళ్ళకి ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది, ఖర్చు పెట్టినా కానీ పని జరుగుద్ది, ఇది మనం విజయంగా చూపించుకోవచ్చు అనుకుని అతను అలా వెళ్ళాడు. అవతల పార్టీ కూడా సావనే అని వదిలేశారు. ఇన్ని కలిసి వచ్చినాయి. దాన్ని ఇప్పుడు వాళ్ళకి అలవాటే కదా, కోర్టులో బెయిల్, ఎవరికో పుట్టిన బిడ్డని తమ బిడ్డ అని చెప్పుకున్నట్టుగా, ఎవరికో కట్టిన బిల్డింగ్లు వాళ్ళే అని చెప్పుకున్నట్టుగా, వాళ్ళ పథకాలను వీళ్ళని చెప్పుకున్నట్టుగా వాళ్ళకి అలవాటైపోయింది, అలా చెప్పుకున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.